Hello everyone, welcome to Vijay Codeverse. Today we are going to discuss about set anamata. Set. Set. ఎందుకు సెట్ యూస్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి లిస్ట్ లో టపుల్లో ఇండెక్సింగ్ ఉంది. అలాగే లిస్ట్ లో టపుల్లో మనం డూప్లికేట్ డేటాని స్టోర్ చేసుకోవచ్చు. అదే సెట్ లో అయితే మనం డూప్లికేట్ డేటాని స్టోర్ చేసుకోలేము, స్లైసింగ్ కూడా ఉండదు. మనం యూనిక్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవాలంటే మనం ఇక్కడ సెట్ యూస్ చేస్తాం అనమాట. సో ఎలా సెట్ రిప్రజెంట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకు ఫ్లవర్ బాకెట్స్ యూస్ చేసుకోవాలి. ఫ్లవర్ బాకెట్స్ 1, 2, 3, 4. సో దీంట్లో కూడా మన బిల్ట్ ఇన్ మెథడ్స్ అన్ని ఫంక్షన్స్ అన్ని చాలా ఉన్నాయి. సో వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం ఇక్కడ. సో సెట్ బిల్ట్ ఇన్ మెథడ్ లో ఫస్ట్ వన్ యాడ్. సో ఏదైనా ఎలిమెంట్ ని మనం యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ యూస్ చేసి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఎస్ డాట్ యాడ్ ఆఫ్ 4 అనుకోండి. సో మనకి లాస్ట్ లో 3 తర్వాత 4 అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందంటే 1, 2, 3, 4 వస్తుంది అనమాట. ఇక్కడ మనము యాడ్ యూస్ చేసి ఒక ఎలిమెంట్ మాత్రమే యాడ్ చేయొచ్చు. అలా కాకుండా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 వాల్యూస్ ని 3 వాల్యూస్ ని యాడ్ చేసుకోవాలనుకుంటే మనం అప్డేట్ అని వాడాలి. అప్డేట్ అనే ఫంక్షన్ వాడితే మనం మల్టిపుల్ వాల్యూస్ ని సెట్ లోకి పంపించుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఎస్ డాట్ అప్డేట్ ఆఫ్ ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ ని మనం సెట్ లోకి పంపిస్తున్నాం కాబట్టి ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5, 6 2 నెంబర్స్ ని యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే 1, 2, 3, 4, 5, 6. సో ఇక్కడ 2 వాల్యూస్ యాడ్ అవుతాయి అనమాట లాస్ట్ లో. సో మల్టిపుల్ వాల్యూస్ యాడ్ చేయాలనుకుంటే మనకి అప్డేట్ వాడతాం అనమాట. సో నెక్స్ట్ ఏదైనా వాల్యూని డిలీట్ చేయాలి అంటే రిమూవ్ అనే ఫంక్షన్ వాడతాం. రిమూవ్ ఎస్ డాట్ రిమూవ్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 3ని డిలీట్ చేయాలనుకున్నాను అనుకోండి. సో 3 అని పెడతా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 అనే నెంబరు ఆల్రెడీ సెట్ లో ఉంటే అప్పుడు డిలీట్ అయిపోతుంది. సో ఒకవేళ నేను 3 కాకుండా ఏదైనా 8 ఇచ్చా అనుకోండి. సో 8 ఇచ్చా అప్పుడు మనకి ఎర్రర్ చూపిస్తుంది అనమాట. సో డేటా అనేది ఉంటే ఇక్కడ డిలీట్ అయిపోతుంది. సో ఒకవేళ డేటా అనేది లేకపోతే ఎర్రర్ చూపిస్తుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఇంకోటి మెథడ్ ఉంది. సో అదేంటంటే డిస్కార్డ్. చూడండి నెక్స్ట్ ఎస్ డాట్ డిస్కార్డ్ ఆఫ్ 8. సో ఇప్పుడైతే మనకు ఎర్రర్ అని చూపిద్ది అనమాట. సో అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చూడండి క్లియర్. మనం లిస్ట్ లో ఉన్న వాల్యూస్ అంతా ఇది సెట్ లో ఉన్న వాల్యూస్ అన్ని డిలీట్ చేయాలి అంటే మనం క్లియర్ అనే ఫంక్షన్ యూస్ చేస్తే అన్ని వాల్యూస్ సెట్ లో క్లియర్ అయిపోతాయి. సో నెక్స్ట్ పాప్. సో లిస్ట్ లో మనకు పాప్ యూస్ చేస్తే లాస్ట్ ఎలిమెంట్ డిలీట్ అయిపోతుంది కదా. సో సెట్ లో అలా కాదు. ఇక్కడ పాప్ యూస్ చేస్తే ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి. మనకి ఏ నెంబర్ డిలీట్ అయిపోతుంది తెలియదు. ర్యాండమ్ గా ఎనీ నెంబర్ డిలీట్ అయిపోతుంది అనమాట. సో సెట్ లో పాప్ అయితే మనకు ర్యాండమ్ గా ఏదో నెంబర్ డిలీట్ అయిపోతుంది. అదే లిస్ట్ లో అయితే మనకు ఇండెక్స్ వాల్యూస్ నైనా రిమూవ్ చేయమని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ పాప్ యూస్ చేసాము డైరెక్ట్ పాప్. లిస్ట్ లో పాప్ అయితే మనకు లాస్ట్ లో డిలీట్ అయిపోతుంది. అలా కాకుండా ఇక్కడ ఏదైనా వాల్యూ ఇచ్చా అనుకోండి లిస్ట్ డాట్ పాప్ ఆఫ్ 3 ఇచ్చా అనుకోండి 3 వాల్యూ డిలీట్ అయిపోతుంది అనమాట. సో ఇలా దీంట్లో అయితే ర్యాండమ్ వాల్యూ డిలీట్ అయిపోతుంది. సో లిస్ట్ లో అయితే మనం లాస్ట్ వాల్యూస్ ని డిలీట్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మనం ఏదైనా వాల్యూ ఇచ్చేనా డిలీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది లిస్ట్ లో ఉన్న పాప్ కి అలాగే సెట్ లో ఉన్న పాప్ కి డిఫరెన్స్. సో నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఒక సెట్ ద్వారానే ఆపరేషన్ చూసాం కదా. ఇప్పుడు 2 సెట్స్ యూస్ చేసి ఇలా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ S1 అనుకుంటా, దీన్ని నెక్స్ట్ S2 అనుకుంటా. 1, 2, 4, 5 ఇచ్చా అనుకోండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ చూడండి ప్రింట్. ఇప్పుడు 2 సెట్స్ ని కంబైన్ చేయాలంటే ఇక్కడ యూనియన్ వాడతా. యూనియన్. సో అది ఎలా చూడండి ప్రింట్ S1 డాట్ యూనియన్ ఆఫ్
S2. సో ఇప్పుడు ఏమైతుందంటే మనకు దీంట్లో ఉన్న వాల్యూస్ అన్ని ఒక సెట్ లోకి వస్తాయి అనమాట. సో ఏమైనా వాల్యూస్ రిపీట్ అయ్యింటే రిపీట్ వాల్యూస్ అన్ని వెళ్ళిపోయి 1, 2, 3, 4, 5 వస్తాయి అనమాట. చూడండి, లిస్ట్ ఉన్న వాల్యూస్ సెట్ లో మనకు ఇక్కడ 1, 2 ఉంది, ఇక్కడ 1, 2 బట్టి 1, 2 మాత్రమే వచ్చి రిమైనింగ్ ఏవైతే రిపీట్ కాలేదో ఆ నెంబర్స్ అన్ని ప్రింట్ అవుతాయి అనమాట. సో నెక్స్ట్ ఇంటర్సెక్షన్. సో ఇంటర్సెక్షన్ వాడితే మనకు ఏదైతే రిపీటెడ్ ఉన్నాయో ఆ నెంబర్స్ మాత్రమే ప్రింట్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ S1 డాట్ ఇంటర్సెక్షన్ S2 అంటే మనకి ఏదైతే రిపీటెడ్ ఉన్నాయో ఆ నెంబర్స్ మాత్రం ప్రింట్ అవుతాయి. ఇక్కడ 1, 2 మాత్రమే 2 సెట్స్ లో ఉన్నాయి కాబట్టి 1, 2 మాత్రమే ప్రింట్ అవుతాయి. సో అర్థమైంది అనుకుంటా, 1, 2 మాత్రమే మనకు ప్రింట్ అవుతాయి. సో నెక్స్ట్ డిఫరెన్స్. సో ఇదేంటికంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సెట్ 1 లో మనకు 1, 2, 3 ఉన్నాయి, సెట్ 2 లో 1, 2, 4, 5 ఉన్నాయి. సో సెట్ 1 లో ఏవైతే ఉన్నాయో సెట్ 2 లో అవి ఫర్ ఎగ్జాంపుల్ అవి ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1, 2 ఉంది, ఇక్కడ 1, 2 ఉంది. సో సెట్ 1 లో రిమైనింగ్ ఏముంది, 3 కదా. ఏవైతే కామన్ గా ఉంటాయో ఆ నెంబర్స్ తీసేసి సెట్ 1 లో కామన్ గా ఏం లేవు ఆ నెంబర్స్ ప్రింట్ అవుతాయి అనమాట. చూడండి, ఇక్కడ నేను ప్రింట్ S1 డాట్ డిఫరెన్స్ S2 అని ఇచ్చాం కాబట్టి సెట్ 1 లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ పోయి రిమైనింగ్ ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ S2 డాట్ డిఫరెన్స్ S1 అని పెట్టా అనుకోండి. ఇక్కడ ఏమొస్తుందంటే సెట్ 2 లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ పోయి రిమైనింగ్ ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి. ఇక్కడ ఏముంది 1, 2 కామన్ ఎలిమెంట్స్ కాబట్టి నెక్స్ట్ ఇక్కడ 4, 5 ప్రింట్ అవుతాయి. 4, 5. సో ఇది డిఫరెన్స్ వల్ల యూజ్. సో నెక్స్ట్ సిమెట్రిక్ డిఫరెన్స్ చూడండి. సిమెట్రిక్ డిఫరెన్స్ చూడండి, ఇక్కడ అండర్ స్కోర్ కూడా ఇంపార్టెంట్ మనకు. సిమెట్రిక్ డిఫరెన్స్ ఎందుకంటే బోత్ సెట్స్ లో కామన్ ఎలిమెంట్స్ డిలీట్ చేసి బోత్ సెట్స్ లో ఉన్న రిమైనింగ్ నెంబర్స్ ని మనకు ప్రింట్ అవుతాయి అనమాట. చూడండి, ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి S1 డాట్ ప్రింట్ S1 డాట్ సిమెట్రిక్ డిఫరెన్స్ S2 సెట్స్ లో ఉన్న 2 సెట్స్ లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ డిలీట్ అయిపోయి సో రిమైనింగ్ నెంబర్స్ అని ప్రింట్ అవుతాయి అనమాట. ఇక్కడ చూడండి 3, 4, 5. సో మనకి 2 సెట్స్ లోను 1, 2 కామన్ గా ఉన్నాయి, రిమైనింగ్ ఇక్కడ 3 మిగిలిపోయింది, ఇక్కడ 4, 5 మిగిలిపోయింది కాబట్టి మనకు 3, 4, 5 ప్రింట్ అవుతుంది అనమాట. సో అర్థమైందా గైస్? సెట్ గురించి అయితే మన థియరీ క్లాస్ ఉన్నారు కదా. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ప్రాక్టికల్. సో సెట్ మనకు లిస్ట్ టపుల్ అయితే మనకు డూప్లికేట్స్ అలో చేస్తుంది, ఇండెక్సింగ్ ఉంటుంది. అలాగే సెట్ లో అయితే మనకు డూప్లికేట్స్ అనేది అలో చేయదు, ఇండెక్సింగ్ అని కూడా నాట్ పాసిబుల్ అనమాట. బట్ దానికి దీనికి సిమిలర్ వరల్డ్ ఏమంటే మ్యూటబుల్. అక్కడ కూడా డేటాని మాడిఫై చేసుకోవచ్చు, ఇక్కడ కూడా డేటాని మాడిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు సెట్ ఎలా డిక్లేర్ చేయాలి అని తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ S ఈక్వల్స్ టు ఫ్లవర్ బాకెట్స్ యూస్ చేసుకొని మనం ఇలా డిక్లేర్ చేస్తాం అనమాట. ఫ్లవర్ బాకెట్స్ యూస్ చేసుకుని మనం ఇక్కడ డిక్లేర్ చేసుకుంటాం. సో ఇప్పుడు సెట్ లో ఉన్న బిల్డింగ్ మెథడ్స్ అన్ని ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ యాడ్ అప్డేట్, రిమూవ్, అలాగే డిస్కార్డ్, అలాగే క్లియర్, పాప్, యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్, సిమెట్రిక్ డిఫరెన్స్, అలాగే సబ్సెట్, అలాగే సూపర్ సెట్.
సో 1 by 1 డిస్కస్ చేద్దాం. సో దీని అంతా కామెంట్స్ లో పెడతాను. ఫస్ట్ ఇప్పుడు మనం సెట్ లోకి ఏదైనా ఒక వాల్యూని యాడ్ చేయాలంటే చూద్దాం ఎలానో. ఫస్ట్ ఇప్పుడు సెట్ ని డిక్లేర్ తీసుకుంటా. ఇక్కడ 1, 2, 3. ఇప్పుడు 2 అనే వాల్యూని సెట్ లోకి ఇన్సర్ట్ చేయాలి అంటే చూడండి, s డాట్ యాడ్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 ని యాడ్ చేయాలనుకున్నా. ఇక్కడ చూడండి 6 ని యాడ్ చేయాలనుకున్నా. ప్రింట్ ఎస్. చూద్దాం దీన్ని రన్ చేసి. ఇప్పుడు చూడండి మనకు అవుట్పుట్ అయితే 1, 2, 1, 3, 4, 5, 6 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 యాడ్ చేసా అనుకోండి. చూడండి 5 యాడ్ చేసి ఏమొస్తుందో చూడండి. మనకు 5 అనేది యాడ్ కాలేదు, ఆల్రెడీ 5 ఉంది కదా. సో ఇంకో 5 ని యాడ్ చేయాలంటే ఇక్కడ నాట్ పాసిబుల్ అనమాట. సెట్ అనేది డూప్లికేట్స్ అలో చేయదు కాబట్టి మనకు 2 టైమ్స్ అనే రిపీటెడ్ అనేది ఉండదు. మనకు ఓన్లీ యూనిక్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. చూడండి ఇక్కడ మనము యాడ్ యూస్ చేసి మల్టిపుల్ వాల్యూస్ ని ఇన్సర్ట్ చేసాం అనుకోండి, అవుట్పుట్ ఏమొస్తుందో ఒకసారి టెస్ట్ చేయండి. ఇప్పుడు ప్రింట్ చేస్తుంది దీన్ని. ప్రింట్ ఎస్. చూడండి సెట్ డాట్ యాడ్ టేక్స్ ఎగ్జాక్ట్ 1 ఆర్గ్యుమెంట్ అంట. ఒక్కటి మాత్రమే మనం యాడ్ చేయగలమని చెప్తుంది, మల్టిపుల్ వాల్యూస్ ని యాడ్ చేయలేమని చెప్తుంది. సో అందుకే మనం ఇక్కడ యాడ్ బదులు అప్డేట్ అని యూజ్ చేయాలి. అప్డేట్. సో అప్డేట్ యూజ్ చేస్తే మనం మల్టిపుల్ వాల్యూస్ ని యాడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ ని యాడ్ చేసేటప్పుడు మనం ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రన్ చేస్తా. చూడండి అవుట్పుట్ ఏమొచ్చిందంటే 6, 7 యాడ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు యాడ్ చేసాం ఎలా చూసారు కదా. నెక్స్ట్ రిమూవ్ ఎలా చూద్దాం. ఇలా ఒక నెంబర్ డిలీట్ చేయాలనేసి రిమూవ్ ఆఫ్ 4 ఇచ్చాను. ఇప్పుడు నేను రన్ చేస్తాం. ఇప్పుడు దీన్ని 4 అని డిలీట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 4 అని ఇచ్చాం కదా, ఆల్రెడీ సెట్ లో 4 ఉంటే డిలీట్ అవుతుంది. ఒకవేళ నేను 6 ఇచ్చాను అనుకోండి, ఇక్కడ 6 అనేది సెట్ లో ఆల్రెడీ సెట్ లో లేదు, కానీ నేను 6 అని రిమూవ్ చేయమని చెప్తున్నా. చూడండి ఏమొస్తుందో ఇప్పుడు. చూడండి కీ ఎర్రర్ అంట, 6 అనేది లేదు అని చూపిస్తుంది. సో ఇలా లేని నెంబర్ మనం ఇచ్చామనుకోండి, మనకు ఎర్రర్ అని చూపిస్తుంది. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేసామంటే రిమూవ్ బదులు మనం డిస్కార్డ్ యూజ్ చేద్దాం. డిస్కార్డ్. సో ఇప్పుడు రన్ చేస్తే చూడండి మనకు ఎర్రర్ ఏం రాలేదు. ఓకేనా. రిమూవ్ బదులు డిస్కార్డ్ యూజ్ చేస్తే మనం లేని నెంబర్ కూడా డిలీట్ చేయాలని చూసినప్పుడు కూడా మనకి ఎర్రర్ ఏం రాదనమాట. సో అందుకే డిస్కార్డ్ యూజ్ చేసాం అనమాట. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాప్ యూజ్ చేసాం అనుకోండి. పాప్ రన్ చేసి వస్తాయి. ఇప్పుడు దీన్ని 3, 4, 5. చూడండి 1 అనేది మనకు డిలీట్ అయిపోయింది. సో ఇక్కడ మనము ఎగ్జాక్ట్ గా ఈ వాల్యూని డిలీట్ చేయాలని చెప్పట్లేదు. సో నెక్స్ట్ క్లియర్ చూద్దాం. క్లియర్ ఇస్ డాట్ క్లియర్. చూడండి మొత్తం మనకు సెట్ లో ఉన్న అన్ని వాల్యూస్ డిలీట్ అయిపోయినాయి, ఓన్లీ ఎంప్టీ సెట్ మాత్రం ఇచ్చింది అనమాట మనకు. సో నెక్స్ట్ ఇప్పుడు సింగిల్ సెట్ తోనే మనం ఆపరేషన్ ని చూసాం కదా. సో మల్టిపుల్ సెట్స్ యూజ్ చేసి కొన్ని ఆపరేషన్స్ అవి ఎలాగో చూద్దాం. ఇక్కడ సెట్ 1, 3, 4, 5 ఇచ్చాను. ఇక్కడ నేను సెట్ 1, 1, 2. సో సెట్ 2, 3, 1, 2, 3, 4, 5 ఇచ్చాను. చూద్దాం ఇప్పుడు. ఎస్ డాట్ ప్రింట్ s1 డాట్ యూనియన్ ఆఫ్ సెట్ 2 s2. చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుంది ఇప్పుడు. చూడు 1, 2, 3, 5 వచ్చింది. 1, 2, 3, 4, 5. ఇక్కడ సెట్ 1 లో మనకు 1, 2 ఉన్నాయి. సెట్ 2 లో 1, 2 కూడా 1, 2 ఉన్నాయి. ఇక్కడ సెట్ అనేది మనకు డూప్లికేట్స్ వాల్యూస్ ని అలో చేయదు కాబట్టి మనకు 1, 2 అనేది ఒకసారి మాత్రమే వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు 2 సెట్స్ ని ఎలా కంబైన్ చేయాలో చూసారు కదా. అలాగే 2 సెట్స్ లో ఉన్న కామన్ వాల్యూస్ మాత్రమే ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ఇక్కడ యూనియన్ బదులు మనం ఇక్కడ ఇంటర్సెక్షన్ యూజ్ చేసాం అనుకోండి. సో ఏవైతే బోత్ సెట్స్ లో కామన్ గా ఉన్నాయో అవి మాత్రమే మనకు ప్రింట్ అవుతాయి అనమాట. చూడండి ఇక్కడ 1, 2 మాత్రమే బోత్ సెట్స్ లో ఉన్నాయి. సెట్ 1 లో కూడా 1, 2 ఉంది, సెట్ 2 లో కూడా 1, 2 ఉంది కాబట్టి మనకు 1, 2 మాత్రమే ప్రింట్ అయింది. సో నెక్స్ట్ డిఫరెన్స్ యూజ్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. డిఫరెన్స్
సెట్ 1 డిఫరెన్స్ సెట్ 2. చూడండి అవుట్పుట్ ఏం రాలేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి సెట్ 1 లో 1 2 ఉన్నాయి, సెట్ 2 లో 1 2 3 4 5 ఉన్నాయి. సో డిఫరెన్స్ మీనింగ్ ఏమంటే సెట్ 1 లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ డిలీట్ అయిపోయి ఇంకా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే అప్పుడు సెట్ 1 లో ఉన్న వాల్యూస్ వస్తాయి అనమాట. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 2 6 అని ఇచ్చాను, నేను 7 ఇచ్చాను. ఇప్పుడు రన్ చేసి చూద్దాం, ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి 6 7. సో సెట్ 1 లో 1 2 ఉన్నాయి, సెట్ 2 లో కూడా 1 2 ఉన్నాయి. సో కామన్ లెటర్స్ మాత్రమే తీసేసి రిమైనింగ్ లెటర్స్ సెట్ 1 లో ఏమైతే ఉన్నాయో అప్పుడు అవి లెటర్స్ మనకు ప్రింట్ అవుతాయి. 6 7 మాత్రమే రిమైనింగ్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి మనకు 6 7 అని ప్రింట్ అయి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ S2 యూజ్ చేశాను నేను, S1 ఇక్కడ చూస్తా. ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఏం వస్తుందో. చూడండి 3 4 5 వచ్చింది. ఇప్పుడు సెట్ 2 లో కామన్ లెటర్స్ అన్ని వెళ్ళిపోయి సెట్ 2 లో ఉన్న రిమైనింగ్ లెటర్స్ ఏమున్నాయో ఆ లెటర్స్ మాత్రమే ప్రింట్ అవుతాయి. ఇక్కడ చూడండి 1 2 అనేది కామన్ గా ఉన్నాయి, సెట్ 2 లో సెట్ 1 లో 1 2 కామన్ గా ఉన్నాయి. సెట్ 2 లో ఏం మిగిలిపోయాయి 3 4 5 మాత్రం మిగిలిపోయాయి కాబట్టి మనకు 3 4 5 మాత్రమే ప్రింట్ అయినాయి అనమాట. సో నెక్స్ట్ డిఫరెన్స్ చూసారు కదా, సిమెట్రిక్ డిఫరెన్స్ చూద్దాం. సిమెట్రిక్ డిఫరెన్స్ ఇది చూద్దాం ఎలా వస్తుందో. చూడండి 3 4 5 6 7 అంట. సో దీని మీనింగ్ ఏమంటే సెట్ 1 లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ సెట్ 2 లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ తీసేసి సెట్ 1 లో ఏమైతే రిమైనింగ్ ఉన్నాయో అలాగే సెట్ 2 లో ఏమైతే రిమైనింగ్ ఉన్నాయో ఆ వాల్యూస్ మాత్రమే మనకు ప్రింట్ అవుతాయి అనమాట. ఇప్పుడు చూడండి 1 2 మాత్రమే మనకు కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి, సో రిమైనింగ్ అని యూనిక్ ఉన్నాయి కాబట్టి మనకు 3 4 5 6 7 వరకు ప్రింట్ అయ్యాయి అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ నేను 2 సెట్స్ ని డిక్లేర్ చేసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ A ఈక్వల్స్ టు 1 2, నెక్స్ట్ B ఈక్వల్స్ టు 1 2 3 4 5 ఇచ్చాను. ఇప్పుడు దీనిలో ఆపరేషన్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సబ్సెట్ సూపర్ సెట్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ప్రింట్ A ఈజ్ సబ్సెట్ ఆఫ్ B అని అంటున్నా. సో దీని మీనింగ్ ఏమంటే A లో ఉన్న అన్ని వాల్యూస్ B లో ఉన్నాయి అని చెప్తున్నా. చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో. చూడండి ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ అంట, ఇక్కడ స్పెల్లింగ్ తప్పు రాసాం మనము. సబ్సెట్ చూడండి ఇప్పుడు రన్ చేస్తా, ఇప్పుడు ట్రూ అంట. ఎందుకంటే A లో ఉన్న అన్ని వాల్యూస్ B లో ఉన్నాయి కాబట్టి మనకు ట్రూ అని ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1 2 6 7 ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు చూడండి సో ఫాల్స్ అని ప్రింట్ అయింది. ఎందుకంటే 1 2 ఉన్నాయి కానీ మనకు 6 7 అనేవి B సెట్ లో లేవు, అందుకే మనకు ఫాల్స్ అని ప్రింట్ అయింది. ఇప్పుడు సబ్సెట్ చూసారు కదా, అలాగే సూపర్ సెట్ చూద్దాం. సూపర్ సెట్ చూడండి సింటాక్స్ మన స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్ని ఉండాలి, ఇక్కడ కరెక్ట్ గా ఉండాలి. చూడండి ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. చూడండి ఫాల్స్ అని ప్రింట్ అయిందంట. సో దీని మీనింగ్ ఏమంటే A కంటైన్స్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ B అయితే అప్పుడు A ఈ సూపర్ సెట్ ఆఫ్ B అని అంటాం. చూడండి B అనే సెట్ లో మనకు 1 2 3 4 5 ఉన్నాయి, కానీ A సెట్ లో మనకు 1 2 మాత్రమే ఉన్నాయి, 3 4 5 లేవు కాబట్టి మనకు ఇక్కడ ఫాల్స్ అని ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 3 4 5 తీసేస్తాను, 1 2 మాత్రమే పెడతాను. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ట్రూ అని ప్రింట్ ఉంది. ఎందుకంటే B లో ఉన్న అన్ని వాల్యూస్ మనకి A లో ఉన్నాయి, సో కాబట్టి అందుకు A ఈ సూపర్ సెట్ ఆఫ్ B అని అంటాం. సో అర్థమైందా, సబ్సెట్ సూపర్ సెట్. సో దీని మెయిన్ మీనింగ్ ఏమంటే ఇఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ A ఆర్ ఇన్ B అయితే అప్పుడు A ఈ సబ్సెట్ ఆఫ్ B అని అంటాం. ఒకవేళ ఇఫ్ B కంటైన్స్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ A అయితే అప్పుడు B ఈ సూపర్ సెట్ ఆఫ్ A అని అంటాం. చూడండి ఇక్కడ మనకి ఏముందంటే ఇఫ్ A కంటైన్స్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ B అయితే A ఈస్ సూపర్ సెట్ ఆఫ్ B అని అంటాం.
సో సెట్ లో ఉన్న అన్ని మెథడ్స్ డిస్కస్ చేసాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ మెన్షన్ చేయండి. ఐ విల్ గివ్ రిప్లై. వీడియో వచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.